Sujosh World. Guys, hope everybody is doing fine. Okay, so as of yesterday's class, I hope everybody is fine. And now today we'll continue with the psychiatry classes. Okay, so in that psychiatry classes today I am going to deal with the basic terms. It's not terms exactly. These are the signs and these are the signs. Okay, so most of the psychiatric cases or conditions we are going to uh, ఎక్స్పీరియన్స్ విత్ దోస్ నవ్. ఓకే, సో మనం లేటర్ ఆన్ సైకియాట్రీ ఇన్ డెప్త్ గా పోయినప్పుడు ఏంటంటే ఈ రిపీటెడ్ టర్మ్స్ ఆర్ రిపీటెడ్ సైన్స్ అనేవి మనకి ఆల్మోస్ట్ 90% ఆఫ్ సైకియాట్రిక్ కండిషన్స్ లో వస్తుంది. సో కాబట్టి సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద సైకియాట్రిక్ కండిషన్స్ యూ మస్ట్ అవేర్ ఆఫ్ దీస్ బేసిక్ టర్మ్స్. ఓకే, or the basic meaning or definitions whatever you feel. Okay, and those will be asked for your short answer questions also in your examinations. Very short answer or short answer. ఓకే, షార్ట్ ఆన్సర్స్ లో కానీ వెరీ షార్ట్ ఆన్సర్స్ లో కానీ కంపల్సరీ అడుగుతారు. అండ్ వెన్ యూ విల్ ఫేస్ విత్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా మోస్ట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ దీస్ ఆర్. ఓకే, చాలా సార్లు రిపీటెడ్ గా అడిగిన క్వశ్చన్స్ అనమాట సైకియాట్రీ సబ్జెక్ట్ నుండి. సో కాబట్టి సో లెట్స్ గో అండ్ డీల్ విత్ దోస్. ఓకే, సో ఇన్ దట్ ఫస్ట్ వన్ ఈస్ hallucination. Okay, so coming to the hallucination, as you know that hallucination in a word, I think it is very familiar to everybody, right? Hallucinations అనేది చాలా familiar word అయిపోయింది, అవునా కదా? సో అదేంటి అంటే hallucination, delusion and illusion. ఓకే, సో దీస్ త్రీ ఆర్ లైక్ మీకు మనం చూసుకుంటే మీనింగ్ఫుల్ గా కొంచెం చిన్న డిఫరెన్సెస్ తోనే ఉంటుంది, బట్ ద మీనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ అండర్స్టాండ్. ఓకే, so coming to the hallucination, it is a sensory perception that has compelling sense of reality without external stimulation. This is very very important. Reality without external stimulation of the relevant sensory organ. Okay, so that is nothing but hallucination ఏంటంటే this is a compelling sense. Okay, what is that? రియాలిటీ వితౌట్ ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్ అంటే ఎక్స్టర్నల్ గా మనకు బయట ఎలాంటి స్టిమ్యులేషన్ లేకపోయినా కూడా మన కళ్ళ ముందు ఏదో ఉంది అని చెప్పి, మన సెన్స్ లో ఏదో ఒకటి ఉంది అని చెప్పి మనం ఊహించుకుంటాం. ఓకే, ఆ ఊహించుకోవడం ఎలా ఉంటది? కంపెల్లింగ్ సెన్స్. ఓకే, కంపెల్లింగ్ సెన్స్ అనేది ఇస్ నథింగ్ బట్ మనం ఏంటంటే వాట్ యు బిలీవ్ ద హాలుసినేషన్, యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ రైట్, అంతే. నువ్వు ఏదైతే హాలుసినేట్ అవుతున్నావో, ఏదైతే హాలుసినేషన్ ఫీల్ అవుతున్నావో, నువ్వు చెప్పేది నిజమే, నువ్వు చెప్పేది కరెక్టే అనేది నువ్వు స్ట్రాంగ్ ఫిక్స్ అయిపోతావు అనమాట. క్లియర్? హియర్ ఇక్కడ మనకి రిలవెంట్ సెన్సరీ ఆర్గన్ అని ఒక వర్డ్ చూసాం. రిలవెంట్ సెన్సరీ ఆర్గన్ ఇస్ నథింగ్ బట్ see the hallucinations are many types. The hallucinations are many types, like visual hallucinations. Visual hallucinations అంటే మన కళ్ళ ముందు ఏం లేకపోయినా కూడా కొన్నిసార్లు నా కళ్ళ ముందు ఏదో ఉంది కనిపిస్తుంది అని చెప్తా ఉంటారు, రైట్? సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చూడండి, మనం ఈవిల్ స్పిరిట్స్ చూస్తుంటాం కదా యూజువల్ గా మూవీస్ లో కానీ, లేదంటే బయట కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. ఓకే, సో ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది గైస్, రియలీ ఈజ్ ఇట్ ఈవిల్ స్పిరిట్ ఆర్ సైకియాట్రిక్ డిజార్డర్ అనేది. ఓకే, హాలుసినేషన్స్ ఏంటి అంటే మన కళ్ళ ముందు ఎటువంటి స్టిమ్యులేషన్, మన కళ్ళ ముందు ఎటువంటి ఆబ్జెక్ట్ కానీ ఒక ఈవెంట్ కానీ ఏం జరగకుండా కూడా అది ఉంది, అది జరిగింది అని గట్టిగా నమ్మి దాని గురించి వాదించడానే హాలుసినేషన్ అంటాం మనం. ఓకే, సో నేను చెప్పాను దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ హాలుసినేషన్స్. లైక్ విజువల్ హాలుసినేషన్ అంటే కళ్ళ ముందు ఏవి ఉండదు, మనకి సెన్స్ వైజ్ గా ఏవి ఉండకపోయినా కూడా సంథింగ్ ఉంది ఓకే అనేసి చెప్తా ఉంటారు. ఆడిటరీ హాలుసినేషన్స్ చూడండి. ఆడిటరీ హాలుసినేషన్స్ అంటే ఏంటంటే no one will calls you, no one talks to you, still you feel that somebody talking to you and somebody calling you. క్లియర్? ఎవరు మనతో మాట్లాడకపోయినా, ఎవరు మనని పిలిచకపోయినా కూడా ఎవరో నాతో మాట్లాడుతున్నారు అని నా పక్కన ఉన్నారు, సంబడీ ఈస్ హియర్ అని చెప్పేసి కొంతమందికి విజువల్ అండ్ ఆడిటరీ హాలుసినేషన్స్ ఎట్ ఏ టైం ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే నా పక్కన మనిషి ఉన్నాడు, ఓకే నేను మాట్లాడుతున్నాను అని చెప్పి వాళ్ళు ఊహల్లో ఏదైతే క్వశ్చన్స్ ఊహించుకుంటారో అది పక్కన ఉన్న యాబ్సెన్స్ స్టిమ్యులస్ మాట్లాడుతున్నారో అనుకుంటారు. ఆ క్వశ్చన్స్ కి వీళ్ళు ఆన్సర్ చేస్తూ ఉంటారు అనమాట. అవి ఆడిటరీ హాలుసినేషన్స్. ఎవరు పిలిచకపోయినా కూడా సంబడీ ఈస్ కాలింగ్ మీ అని చెప్తారు. నన్ను వాళ్ళు పిలుస్తున్నారు, నాకు వినిపిస్తుంది,
నాకు మాత్రమే వినిపిస్తుంది అని చెప్తాం. మనం యూజువల్‌గా మూవీస్‌లో చూస్తాం కదా గైస్, లైక్ ఆ ఈవిల్ స్పిరిట్‌లో ఉన్నప్పుడు ఆ దెయ్యం పిలుస్తుంది, ఈ దేవత పిలుస్తుంది అని చెప్తా ఉంటారు, రైట్? సో దోస్ ఆల్ కాల్డ్ యాస్ విజువల్ అండ్ ఆడిటరీ హాలుసినేషన్స్. అండ్ సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ లైక్ tactile hallucinations. Tactile hallucinations అంటే సెన్స్ ఆఫ్ టచ్. ఓకే, so no one touches you, no one come and pick you also, you'll feel that somebody is touching you, somebody is beating you, somebody is pinching you. ఓకే, ఎవరు మనల్ని ముట్టుకోకపోయినా పట్టుకోకపోయినా వాళ్ళెవరు మనల్ని ఏం టచ్ చేయకపోయినా కూడా ఊరికే కంప్లైంట్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు వస్తున్నారు, నన్ను పట్టుకున్నారు, నన్ను గిచ్చినారు, నన్ను కొట్టినారు అని చెప్పి. ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్, సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ hallucination. There are so many examples still more. Okay, it is not a simple term however you see like this. ఇది మీరు చూసినంత ఒక వన్ వర్డ్ లో అయిపోయే సింపుల్ టర్మ్ కాదు. హాలుసినేషన్స్ అనేది చాలా పెద్ద సైన్ అండ్ చాలా పెద్ద కండిషన్. ఓకే, ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ద సైకియాట్రిక్ డిజార్డర్స్ యూ విల్ సీ దిస్ సైన్. ఓకే, దీన్ని మనం యూజువల్ గా చూడగలుగుతాం చాలా సైకియాట్రిక్ డిజార్డర్స్ లో. మేజర్ గా చూసుకుంటే డిప్రెషన్స్ కానివ్వండి, మేజర్ డిప్రెషన్ కేసెస్ లో, ఓసిడి కేసెస్ లో, అండ్ స్కిజోఫ్రీనియా డిజార్డర్స్ లో. ఓకే, అండ్ బైపోలార్ డిజార్డర్స్ ఉంటాయి. బైపోలార్ అంటే ఏంటంటే మానియా డిప్రెషన్ కంబైన్డ్ గా వస్తుంది అనమాట, ఎపిసోడిక్ మేనర్ లో. ఓకే, సో అలాంటి డిజార్డర్స్ లో, ద మేజర్ కండిషన్స్ లో మనం ఈ హాలుసినేషన్ ని చూస్తాము. సో hope everybody is clear what is hallucination. So without anything in front of you, without any stimulation externally also, your senses are going to feel something is there. ఓకే, సో మన కళ్ళ ముందు కానీ మనం వినటానికి కానీ మనం ముట్టుకోవడానికి కానీ ఏమీ లేకపోయినా కూడా ఏదో ఉంది అని చెప్పి ఊహించుకొని ఆ ఊహని స్ట్రాంగ్ గా ఫిక్స్ అవ్వడాన్ని హాలుసినేషన్ అంటాం. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ డెల్యూషన్. ఓకే, సో కమింగ్ టు దిస్ డెల్యూషన్, హియర్ ద డెల్యూషన్ ఇస్ ఏ false unshakable belief. Okay, so note this word. Okay, false unshakable belief that is out of keeping with the patient's social and cultural background. Okay, false unshakable belief is nothing but delusions lo ela untadi ante there is stimulus in front of you. Okay, but the stimulus won't a harmful thing to you. ఓకే, మన ఎదురుగా ఇందులో ఏంటంటే అసలు ఏ స్టిమ్యులస్ ఉండదు, మన ఎదురుగా ఏం లేకపోయినా ఏదో ఉంది అని ఊహించుకుంటాం. ఇదేంటంటే డెల్యూషన్ ఏంటంటే ఫాల్స్ అన్షేకబుల్ బిలీఫ్, అంటే ఒక స్ట్రాంగ్ రాంగ్ బిలీఫ్ పెట్టుకుంటాం. ఓకే, నువ్వు ఏదైతే నమ్ముతావో ఆ నమ్మిందే కరెక్ట్ అని చెప్పేస్తావు అంతే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లైక్ వాట్ ఈస్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవరన్నా కాఫీ ఈ డెల్యూషన్స్తో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దే యూస్ టు హ్యావ్ ఎ సస్పీషియస్నెస్ టువర్డ్స్ దేర్ పార్ట్నర్స్. వాళ్ళ పార్ట్నర్స్ మీద వాళ్ళకు బాగా సస్పీషియస్నెస్ ఉంటుంది. ఎవరైతే వాళ్ళ క్లోజ్డ్గా ఉంటారో సో వాళ్ళ మీద ఈ సస్పీషియస్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది, డౌట్ అనేది ఎక్కువ ఉంటుంది, డెల్యూషనల్ డౌట్ అనేది. ఓకే, సో దాంట్లో ఏంటి అంటే ఫాల్స్ అన్షేకబుల్ బిలీఫ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా ఫుడ్ ఇస్తున్నారు అనుకోండి తినడానికి ఫుడ్ ఇస్తున్నప్పుడు ఇఫ్ దే ఆఫర్ ద ఫుడ్ టు దెమ్, the food is completely normal and good, then also the people who is suffering with the delusion, they used to feel that something they have mixed in the food and given to me. ఓకే, ఏదన్నా ఫుడ్ వాళ్ళకి ఆఫర్ చేసినప్పుడు ఆ ఫుడ్ అంతా బాగానే ఉన్నా కూడా ఈ డెల్యూషన్స్తో బాధపడే వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే నన్ను చంపేయడానికి ఫుడ్లో ఏదో కలిపేసినారు, అదర్వైజ్ ఈ టీలో ఏదో కలిపేసినారు, ఈ వాటర్లో ఏదో కలిపేసినారు. ఓకే, లెట్ మీ నాట్ డ్రింక్, లెట్ మీ నాట్ ఈట్, ఇలా ఉంటుంది వాళ్ళకి. ఓకే, అ స్ట్రాంగ్ రాంగ్ బిలీఫ్ ఏదైతే వాళ్ళు నమ్ముతారో, అన్షేకబుల్ బిలీఫ్ అని ఎందుకన్నాము అంటే వాళ్ళు ఏదైతే నమ్ముతారో నువ్వు ఎదురుగా వచ్చి ప్రూవ్ చెయ్యి, నువ్వు వాళ్ళ ముందు తాగు, వాళ్ళు నమ్మరు, నీకేం కాలేదు కానీ నాకు అవుతుంది, ఎందుకంటే దాంట్లో నాకు మాత్రమే అయ్యేలాగా కలిపినారు. సో ఇలాంటి రాంగ్ బిలీఫ్ని పెట్టుకొని ఆ బిలీఫ్ని గట్టిగా నమ్మడాన్ని డెల్యూషన్ అంటాం. సో క్లియర్ నౌ. అండ్ నెక్స్ట్ వన్ హియర్ ద ఇల్యూషన్. ఓకే, ఇల్యూషన్ లో a misinterpretation of the true sensory stimulus or deceptive impression of reality. Okay, misinterpretation ante enti ante actually illusion is a wrong perception. Wrong perception is nothing but whatever you receive about the thing is going to be wrong. Okay, so that is nothing but normal we used to have general perceptions like when you're sleeping in the dark. Okay, if you see a rope outside you will feel that it is a snake.
మనం చీకట్లో తాడు కనుక విండో అవతల ఉంది అంటే దాని షేడ్ని చూసినప్పుడు మనం అది పాము అనుకుంటాం, రైట్? కొన్ని షేడ్స్ ఏంటంటే మిస్ఇంటర్ప్రిట్ చేసుకుంటాం, రాంగ్గా పర్సీవ్ చేసుకుంటాం. Okay, receiving the things in a wrong way is called as illusion, a wrong perception or the misinterpretation. Okay, so these three are the major meanings or terms in psychiatry. So what is hallucination? Now you might have clear with the differences. Illusion ante entante without any stimulus you will feel that something is there. ఏ స్టిమ్యులస్ లేకపోయినా కూడా ఏదో ఉంది అని ఊహించుకోవడాన్ని హాల్యూసినేషన్స్ అంటాము. కమింగ్ టు ద డెల్యూషన్స్, హ్యావింగ్ ఎ రాంగ్ స్ట్రాంగ్ బిలీఫ్. ఏదైతే నీ ఎదురుగా ఉన్న స్టిమ్యులస్ ఉందో దాని గురించి ఒక అబద్ధంగా ఒక బిలీఫ్ పెట్టుకుంటావు, ఒక నమ్మకం పెట్టుకొని ఆ నమ్మకాన్ని స్ట్రాంగ్ గా ఫీల్ అయిపోతావు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెల్యూషన్. కమింగ్ టు ద ఇల్యూషన్, దిస్ ఈస్ ద మిస్ఇంటర్ప్రిటేషన్, రిసీవింగ్ ద రియాలిటీ ఇన్ అండ్ రాంగ్ వే. ఓకే, నిజాన్ని మనం రాంగ్ గా రిసీవ్ చేసుకోవడాన్ని, ఓకే, అబద్ధంగా పర్సీవ్ చేసుకోవడాన్ని ఇల్యూషన్ అంటాం. ఓకే, సో దీస్ త్రీ ఆర్ ద హాల్యూసినేషన్స్, డెల్యూషన్స్ అండ్ ఇల్యూషన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫోబియా. ఓకే, కమింగ్ టు ద ఫోబియా, ఇట్ ఈస్ అన్ యాంగ్జైటీ డిజార్డర్. ఓకే, మనకి యాంగ్జైటీ డిజార్డర్స్ లో టైప్స్ ఉంటాయండి. ఇంకా జనరల్ యాంగ్జైటీ డిజార్డర్ అని, ఫోబిక్ యాంగ్జైటీ డిజార్డర్ అని, ఇలా టైప్స్ ఆఫ్ డిజార్డర్స్ ఉంటాయి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డిజార్డర్. Phobia is an anxiety disorder defined by an intense, irrational and excessive fear of specific object or a situation or an activity. So that is nothing but phobia and it is an anxiety of a person which is an intense, irrational and excessive fear. Irrational fear and simple word lo చెప్పొచ్చు మనం. Irrational fear అంటే ఏంటంటే, ఫోబియా అంటే అనవసరమైన భయాన్ని మనం ఫోబియా అంటాం. ద ఫియర్ ఈజ్ డిఫరెంట్. ఓకే, ఫియర్ అనేది ఎప్పుడు వస్తుంది మనకు? వెన్ యూ ఎక్స్పోజ్ టు అ ఫియర్ఫుల్ స్టిమ్యులస్, ఇమీడియట్లీ యూ విల్ హ్యావ్ అ ఫియర్ దట్ ఈస్ నార్మల్. ఏదైనా ఫియర్ఫుల్ స్టిమ్యులస్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకు భయం రావడాన్ని అది నార్మల్ అంటాము, రైట్? మన ఎదురుగా ఏదైనా టైగరో, లయనో, గోస్టో, సరే మీకు ఏదైనా భయం అనిపించేది ఏదైనా వచ్చి భయపడ్డారు అంటే that is completely normal. Okay, here the phobia is completely abnormal, where the person sees the things which are not harmful also, they'll feel fear. ఏదైతే భయం కలిగించని వాటికి కూడా ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళు భయపడతారో దాన్ని ఫోబియా అంటారు. దట్స్ వై ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అన్ ఇర్రేషనల్ ఫియర్, అనవసరమైన భయం అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫర్ ఫియర్స్ లైక్ వాట్ ఈస్ ఏ హీమోఫోబియా. హీమోఫోబియా మీన్స్ ఫియర్ ఆఫ్ బ్లడ్. బ్లడ్ చూసి భయపడతారు. ఇస్ ద బ్లడ్ ఈస్ గోయింగ్ టు డూ ఎనీ హార్మ్ టు యూ? నో, రైట్? అదే మన మీద వచ్చి ఖర్చు చేయదు, ఆర్ అదర్వైజ్ మనం వెంట పడదు, రైట్? సో ఫియర్ ఆఫ్ మ్యారేజ్, గ్యామోఫోబియా. ఓకే, సో ఇలా ఆల్గోఫోబియా, అగరోఫోబియా, మైక్రోఫోబియా. మైక్రోఫోబియా అంటే ఏమైనా చిన్న చిన్న వస్తువుల్ని చూస్తే భయపడతారు. జూఫోబియా, ఫియర్ ఆఫ్ యానిమల్స్. ఓకే, అన్యూజువల్ ఫియర్ ఆఫ్ యానిమల్స్, యానిమల్స్ ని చూస్తే భయపడతారు. ఓకే, ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోబియాస్ ఉంటాయి. ఓకే, సో వేర్ ద ఫోబియా ఈస్ డెఫినెట్లీ you put in your mind that phobia is an irrational fear. It is an anxiety disorder where the person is going to characterized with a irrational fear. అనవసరమైన భయాన్ని ఎక్స్ప్రెస్ చేయడాన్ని ఫోబియా అని అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఆబ్సెషన్స్. ఓకే, సో ఆబ్సెషన్స్, కంపల్షన్స్ మీరు యూజువల్గా వినే ఉంటారు. లైక్ ఓసిడి ఉంటుంది కదా, ఆబ్సెషన్ కంపల్షన్ డిజార్డర్ అని. ఈ ఆబ్సెషన్స్ అనేది చాలా కేసెస్లో చూస్తాం మనం. మానియాలో చూస్తాము, డిప్రెషన్లో చూస్తాము, బైపోలార్ డిజార్డర్స్లో చూస్తాము, టైప్స్ ఆఫ్ స్కిజోఫ్రీనియాలో చూస్తాము, ఓకే, ఓసిడిలో చూస్తాము, అండ్ పీటీఎస్డీస్లో చూస్తాము. ఇలా డిఫరెంట్ కేసెస్లో చూస్తాం. కాబట్టి ఆబ్సెషన్ అనేది కూడా ఇంపార్టెంట్ టర్మ్ అనమాట. సో దిస్ ఈస్ అ రిపీటెడ్ థాట్స్ or images and doubts which make person absolutely senseless. An irrational individual tries to resist but find unable to do so. Okay, so that is nothing but obsessions ante entante these are the repetitive thoughts. Okay, repetitive thoughts or images or doubts. Okay, repetitive thoughts, images and doubts where if you feel like to control also you cannot do it. That leads to anxiety again. Okay, irrational doubts, irrational fears and irrational thoughts are nothing but
లైక్ చూడండి, మనం ఎగ్జాంపుల్ చెప్పడానికి ఏం చెప్తాము, కొన్ని సార్లు మనం ఇంట్లో గ్యాస్ ఆఫ్ చేసి బయటికి వచ్చి లాక్ చేసేస్తాము. ఓకే. సో నార్మల్ కేసెస్లో ఏమవుతుందంటే, ఓకే, ఇఫ్ యూ హ్యావ్ డౌట్, నిజంగా నీకు డౌట్ ఉంటే గనక వన్స్ ఒకసారి వచ్చేసి చూసిపోతావు, దట్ ఈస్ నార్మల్. ఆ కేసులో నిజంగా నేను వేసానా లేదా అని ఉన్నప్పుడు మనకేంటంటే ఒక డౌట్ ఉన్నప్పుడు వచ్చి చూసేసిపోవడం నార్మల్. హియర్ ది ఆబ్సెషన్స్లో ఎలా ఉంటుంది అని అంటే, వెన్ ద పేషెంట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అ డౌట్, దే విల్ కమ్ అండ్ చెక్ దట్ వన్స్. వాళ్ళు చెక్ చేస్తారు, బయటకు వచ్చి లాక్ చేస్తారు, మళ్ళీ కిందకెళ్ళి మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ పైకి వస్తారు. ఇదేంటంటే రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. ఓకే. రిపిటేటివ్ యాక్టివిటీస్, రిపిటేటివ్ డౌట్స్. ఓకే. సో ఆ డౌట్స్ నీకు వస్తుంది అని నువ్వు రియలైజ్ అయినప్పుడు యూ ఫీల్ లైక్ టు కంట్రోల్. సో వెన్ యూ ఫీల్ లైక్ టు కంట్రోల్, యూఆర్ కంట్రోలింగ్, యూఆర్ గోయింగ్ టు బికమ్ నార్మల్. ఓకే, నేనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాను, ఇలా చేయొద్దు కదా, ఇలా రిపీటెడ్గా ఎందుకు ఆలోచిస్తున్నాను అని పర్సన్ వాళ్ళు అనలైజ్ అయినప్పుడు దే ఆర్ గోయింగ్ టు రియలైజ్ దేర్ సెల్ఫ్. వాళ్ళు రియలైజ్ అయిపోతారు, కొన్ని కేసెస్లో నార్మల్ అయిపోతారు. సో ఇదేంటంటే వెన్ ఇట్ ఎప్పుడో లాంగ్ పీరియడ్ నుంచి కూడా ఇలాగే ఉంది అన్న కేసెస్లో ఏంటంటే దే కాన్ కంట్రోల్. ఈవెన్ ఇఫ్ దే రియలైజ్ ఆల్సో, నేనేంటి ఇలా ఊరికే డౌట్ పడుతున్నాను అని రియలైజ్ అయినా కూడా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు అనమాట. ఓకే. ఆ కేసెస్ని మనం ఇక్కడ డిజార్డర్స్ లాగా చూస్తాం. దోస్ ఆర్ ద ఆబ్సెషన్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద రిపిటేటివ్ థాట్స్, ఇమేజెస్ అండ్ doubts which you cannot control yourself, that leads to anxiety. Okay, so these are the common terms or the signs you will be observing in the psychiatry: hallucinations, delusions, illusions, phobias and obsessions. Clear everyone? Hope everybody is fine with the class. Guys, please do subscribe, like, share, follow and comment.